వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. నమస్కారం. గోనెగండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ అంశంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీపీ నసరుద్దీన్ అధ్యక్షతన గోనెగండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ మనీ మంజరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి వివరాలను సభకు వెల్లడించారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అల్వాల గ్రామంలో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఇక ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పశుసంపద సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో పశువులను చెట్ల నీడలో ఉంచడంతో పాటు తాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. మరోవైపు మండల తహసీల్దార్ రాజేశ్వరి మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గోనెగండ్ల పదవీకాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గోనెగండ్ల మండల సర్వసభ్య సమావేశం అనంతరం ఎంపీపీ టి నసరుద్దీన్, ఎంపీడీఓ మనీ మంజరి ఆధ్వర్యంలో సర్పంచులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనీ మంజరి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సర్పంచులు, వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. చివరి మండల సర్వసభ్య సమావేశం నేడు కావడంతో ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భవిష్యత్తులో మనకి కొనాలంటే 4 లక్షలు 5 లక్షలు పెట్టి కొనలేదు మేడం. అందుకని దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని పశువులతో కూడా పెద్ద పశువులు అంటే ఎలుకలు, ఎద్దులు, ఆవులు వీటికి గాలింపు టీకాలు, గాలింపు ఎఫ్ఎండి తీస్తారు కదా, వాటిని వచ్చి వాటి బారిన పడకుండా గవర్నమెంట్ వరకు ఉచితంగా టీకాలు సప్లై చేయడం జరిగింది. ఈరోజు